రక్షణ కొరకు ఆయన ప్రార్థన చేశారు, దాని కొరకు పని చేశారు. ఆ పని చివరికి ఆయన ప్రాణాన్ని అర్పించారు. ఈ ప్రార్థన మనకు ఎంతో సవాలుగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో యోహాను సువార్త 17వ అధ్యాయం గురించి మనం ఆలోచిద్దాం. ఎవరైనంత ఇంగ్లీష్లో ఉంది, కానీ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయించాక. నెంబర్ 1, యేసు ప్రభు యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాలలో పరిశుద్ధాత్మ గురించి బోధించి, శిష్యులకు పరిశుద్ధాత్మ గురించి వివరంగా బోధించి, తరువాత 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆయన శిష్యుల కొరకు, ప్రపంచ సువార్త కొరకు, దేవుని చిత్తం ముగించడం కొరకు ఆయన ప్రధాన యాజకుడిగా ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి యోహాను సువార్తలో 14, 15, 16 అధ్యాయాలలో పరిశుద్ధాత్మ గురించిన వివరణ శిష్యులకు బోధించాను. నేను మీ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆ పరిశుద్ధాత్ముడు మీతో ఉండి సర్వ సత్యములకు నడిపించి మీరు నేర్చుకున్న విషయాన్ని మీకు బోధిస్తూ మీరు దేవుని పరిచర్యలో వాడబడడానికి దేవుడు సహాయం చేస్తారని ఆయన వారిని ప్రోత్సహించి ఈ యొక్క 3 అధ్యాయాల్లో పరిశుద్ధాత్మ గురించిన బోధనిస్తాను. తర్వాత ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రార్థనలో ఆయన కన్సర్న్, ఆయన భారం, ఆయన ప్రార్థన భారం ఏంటంటే 3 విషయాలు. ఒకటి, శిష్యులు ఈ లోకములో జీవిస్తున్నారు, కానీ ఈ లోకానికి సంబంధించిన వారు కాదు. శిష్యులు ఈ లోకములో ఉన్నారు, ఈ లోకానికి సంబంధించిన వారు కారు. కాబట్టి వారిని కాపాడాలి తండ్రి అని తండ్రికి ప్రార్థన చేస్తారు. రెండవది, ద వరల్డ్ మిషన్, ప్రపంచం, విశ్వం అంతటిలో ఉన్న దేశాల్లో ఉన్న ప్రజలందరికీ సువార్త అందాలి. దాని విషయంలో ఆ బాధ్యత శిష్యులకు అప్పగించబడింది. కాబట్టి శిష్యులను కాపాడి ఈ బాధ్యతను నెరవేర్చేలాగా అదొకటి. మూడవది, యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘం, స్థానిక సంఘాలను కట్టి సేవకులు, దేవుని బిడ్డలు అందరూ కూడా సార్వత్రిక సంఘం కొరకు సిద్ధపడాలని యేసు ప్రభు యొక్క కన్సర్న్, ప్రార్థన భారము, ఈ 3 విషయాల్లో ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇవి 2 జరగాలంటే శిష్యులు భద్రంగా దేవుని కొరకు భద్రపరచబడాలి. ఆనాడు యేసు ప్రభు శిష్యుల కొరకు ప్రార్థన చేశారంటే ఆ శిష్యుల స్థానంలో ఈనాడు మన కొరకు, మన సంఘాల కొరకు, దేవుని బిడ్డలందరి కొరకు యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభు యొక్క ప్రార్థన మనం జాగ్రత్తగా బైబిల్లో గమనిస్తే, గెత్సెమనే తోటలో ప్రార్థన, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రధాన యాజకుని ప్రార్థన, ఆ తర్వాత సిలువకెక్కి సిలువలో కూడా ప్రార్థన చేశాం. తండ్రి, మీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించమని ప్రార్థన చేశారు. అయితే ఇప్పటికీ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదేంటంటే, చనిపోయి బాధ్య పెట్టబడి పరలోకానికి వెళ్ళి తండ్రి కృపాసనం కూర్చొని సంఘం కొరకు, శిష్యుల కొరకు, దేవుని చిత్తం నెరవేర్చడం కొరకు యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రార్థనలో ఈ 3 అంశాలతో ప్రార్థన చేశారు. ఇక్కడ ప్రభు ఏం ప్రార్థన చేస్తున్నారంటే, దే అంటే డిసైపుల్స్ ఆర్ ఇన్ ద వరల్డ్ బట్ దే ఆర్ నాట్ ఆఫ్ ద వరల్డ్. లోకములో ఉన్నారు, లోక సంబంధులు కారు. కాబట్టి ప్రొటెక్ట్ దెమ్ అండ్ ప్రిజర్వ్ దేర్ లైఫ్స్ ఫర్ ద పర్పస్. వారిని కాపాడి వారి జీవితాన్ని భద్రపరిచి ఏ ఉద్దేశం కొరకు నీవు వారిని అప్పగించావు ఆ ఉద్దేశం వల్ల నెరవేర్చగలనా వారిని కాపాడు తండ్రి అని ప్రభు ప్రార్థన చేశారు. తర్వాత ఆయన ప్రార్థనలో మరొకటి ఏంటంటే, వారికి గొప్ప బాధ్యత అప్పగించబడింది. దే ఆర్ ఇంట్రెస్టెడ్ విత్ ఎ గ్రేట్ టాస్క్. ఆ టాస్క్ అంటే 2 విషయాలు. ఆఫ్ ద వరల్డ్ మిషన్, విశ్వమంతటికి సువార్త
దాన్ బిల్డింగ్ ది చర్చ్. ప్రపంచమంతట్లో దేశ దేశాల్లో ఉన్న ప్రజలందరికీ సువార్త అందాలి. అందుకే ఆయన ఆరోహణమైపోతున్నప్పుడు నేను సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి వారిని రక్షణలకు నడిపించి శిష్యులుగా తయారు చేయమని ప్రభు చెప్పాడు. కాబట్టి అదొకటి. తర్వాత సంఘము స్థాపించి సంఘమును కట్టి సంఘము ద్వారా ప్రపంచంలో దేశ దేశాల్లో స్థానిక సంఘాలు కట్టి ఆ సంఘాల ద్వారా ఈ యొక్క మారుమనసు పొందిన బిడ్డలను శిష్యులుగా తయారు చేసి అందరూ కలిసి సార్వత్రిక సంఘంగా ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని ప్రభువు ఆయన విజ్ఞాపన ప్రార్థనలో యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు. ఎంతో విలువైన మాదిరికరమైన సవాలుతో కూడిన ప్రార్థన ఇక్కడ మనము చూడగలం. ఇంకా యాక్చువల్గా యేసు ప్రభు యొక్క ఉద్దేశం యోహాను సువార్త 4:34లో చూస్తే ఆయన శిష్యులు అడుగుతారు, ప్రభువా నీ ఆహారం ఏంటి? మేము ఆహారం తెచ్చుకున్నాం, కొనుక్కున్నాం, మరి నీకు ఆహారం ఏంటంటే ప్రభు ఏమన్నాడంటే నా ఆహారము తండ్రి చిత్తము నెరవేర్చుట, తండ్రి పని తుదముట్టించుట. యేసుక్రీస్తు ప్రభు యొక్క భారము, బాధ్యత, ఆకలి, ప్రాముఖ్యత ఏంటంటే తండ్రి చిత్తము నెరవేర్చుట, తండ్రి అప్పగించు పని ముగించుట. ఈ అధ్యాయము 17వ అధ్యాయము 4వ వచనం ప్రకారం చూస్తే తండ్రి నీవు అప్పగించే పనిని ముగించి నిన్ను మహిమపరచాలి అన్నాడు. అంటే దాని ప్రకారం చూస్తే జీసస్ క్రైస్ట్ యొక్క ఆకలి, భారము, బాధ్యత ఏంటంటే 3 విషయాలు. ఒకటి దేవుని చిత్తము, తండ్రి చిత్తము. 2 తండ్రి పని. 3 తండ్రిని మహిమపరచుట. మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తు శిష్యులుగా యేసుక్రీస్తు కొరకు చూపిస్తూ యేసుక్రీస్తు యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారికి ఉండాలంటే మన జీవితాల్లో కూడా దేవుని చిత్తము, దేవుని పని, దేవుని మహిమ కొరకు మాత్రమే మనము జీవించాలి. యేసు ప్రభువు దేవుని చిత్తం ఏంటంటే ఆయన సిలువలో ఈ లోకానికి వచ్చి శిష్యుల్ని తయారు చేసి సిలువకెక్కి ప్రాణం పెట్టి బాధ పెట్టబడి తిరిగి రక్షణ కలిగించి. మన జీవితాల్లో దేవుని చిత్తం ఏంటంటే దేవుని చిత్తం వాక్యంలో చూస్తే అందరూ అంతటా మారుమనసు దేవుని చిత్తం. కాబట్టి దేవుని కృపను బట్టి మనం ఆయన తెలుసుకొని ఆయన రక్షకుడికి అంగీకరించి ఆయన బిడ్డగా జీవిస్తూ ఆయన చిత్తంలో ఉన్నాం. ఆయన చిత్తంలో ఉన్న మనము ఆయన చిత్తం నెరవేర్చడానికి ప్రయాసపడాలి. యేసు ప్రభు ప్రార్థన నేర్పుతున్నప్పుడు ఏమనంటే పరలోకమున్న తండ్రి నేను మహిమపరచబడి గాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరిన గాక అన్నాడు. అది నెరవేరాలంటే మనకు రక్షణ పొంది ఈ రక్షణ ఇతరులకు కూడా అందించి ఇతరులకు కూడా రక్షణ పొందేలాగా చేయడం అనేది దేవుని చిత్తం. మన జీవితాల్లో దేవుని చిత్తం అదే అన్నమాట. కాబట్టి ఆ దేవుని చిత్తం కొరకు, ఆత్మల రక్షణ కొరకు, రక్షింపబడిన ఆత్మల్ని సంఘంలో చేర్చిన కొరకు మనము పనిచేసేవారిగా ఉన్నాం. ఆయన పని ఇదే. ఆయన పని ఆత్మలను రక్షించి ఆత్మల సంఘంలో చేర్చి సంఘము కట్టుడు. స్థానిక సంఘాన్ని వాక్యానుసారంగా వాక్యం యొక్క పద్ధతిలో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో కట్టుడు. ఆ విధంగా స్థానిక సంఘాలు వాక్యానుసారంగా పనిచేస్తూ ఉంటే అన్ని సంఘాలు కలిసి సార్వత్రిక సంఘంగా పెళ్లి కుమార్తెగా పవిత్ర రాకడ కొరకు సిద్ధపడతాయి. కాబట్టి మనందరి జీవితాల్లో దేవుని చిత్తం ఏంటంటే దేవుని కృప వల్ల రక్షణ పొందాము. ఆ రక్షణ సువార్త ఇతరులకు అందచేసి ఇతరులు కూడా రక్షణ పొందేలాగా నడిపించడం మన యొక్క బాధ్యత. ఆయన అప్పగించిన పని ఏంటంటే వారిని శిష్యులుగా తయారు చేయాలంటే వారిని సంఘంలో చేర్చి వారికి వాక్యం బోధించి దేవుని సత్యంలో ఎదిగేలాగా వాళ్ళ యొక్క జీవితాల్లో కూడా దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా చేయాలి. దాని ద్వారా ఎవరు మహింపరచబడతారంటే దేవుడు మహింపరచబడతారు. మనకు కూడా మేలు ఉంటుంది, మనకి ఆశీర్వాదం ఉంటుంది.
యేసు ప్రభుని మోసుకెళ్ళిన గాడిద నేల మీద నడవలేదు. ఎక్కడ నడిచింది? దానికి ఆ యొక్క వస్త్రాలు పొరుస్తుంటే, గాడిద నడుస్తుంటే దానికి వస్త్రాలు పరిచి ఆహ్వానించారు. అలాగే యేసుక్రీస్తు చిత్తాన్ని చూస్తూ ఆయన పని ముగిస్తూ ఆయన మహిమ కొరకు వాడబడుతున్న మనం ఆ గాడిదలాగా ఆ వస్త్రాల మీద నడవంటే అర్థం ఆయన కృపలో ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని అనిపిస్తూ ఆయన మహిమ కొరకు మనము జీవించగలిగే మనగా ఉంటాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క గురి తండ్రి చిత్తము, తండ్రి పని, తండ్రి మహిమ. మన జీవితాల్లో కూడా దేవుని చిత్తము, దేవుని పని, దేవుని మహిమ అని దాన్ని దృష్టిలో ఉంచుకొని మనము దేవుని కొరకు జీవించాలి. ఇంకా అవుట్లైన్ ఇచ్చాను. మొదటి 1 నుండి 8 వచనం వరకు చూస్తే ఓనర్ ఆఫ్ ద ఫెలోషిప్, ఈ యొక్క ఫెలోషిప్ కి అంటే చర్చ్ కి ఓనర్ ఎవరు? అదొకటి. రెండవది ప్రొటెక్షన్ ఆఫ్ ద ఫెలోషిప్ చర్చ్, సంఘాన్ని కాపాడే విషయంలో 9వ వచనం నుండి 9 నుండి 12 వరకు. 3 సాంక్టిఫికేషన్ ఆఫ్ ద ఫెలోషిప్ అంటే సంఘాన్ని లేదా చర్చ్ అని దేవుని బిడ్డలను భద్రపరిచే విషయం, సాంక్టిఫైయింగ్ పరిశుద్ధపరిచే భద్రపరిచే విషయం 13 నుండి 19 వరకు ఉంటాం. దాని యూనిటీ ఆఫ్ ద ఫెలోషిప్ సహవాసంగా ఐక్యతతో ముందుకు సాగిపోయే దేవుని బిడ్డలు 20 నుండి 26 వరకు ఉంటాయి. ఈ 4 విధాలుగా ఈ అధ్యాయాన్ని మనము విభజించి వాటిని ధ్యానిస్తూ ఈ సత్యాన్ని నేర్చుకోవచ్చు. ఇప్పుడు మొదటి పాయింట్ చూద్దాం. ఓనర్ ఆఫ్ ది ఫెలోషిప్. ఈ వాక్యాలన్నీ చదివి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలని మనకు చాలా టైం ఉంటుంది. అందుకోసం చదవకుండా మీరు తర్వాత చదువుకోండి. ఈ పాయింట్స్ మాత్రం మీకు చెప్పేసి మనం ముందుకు సాగిపోతాం. ఓనర్ ఆఫ్ ద ఫెలోషిప్. ఓనర్ అంటే ఇంటి యజమాని ఎవరు అంటారు? ఇంటి ఓనరు, ఈ ఇంటి యజమాని ఎవరు అంటారు? అలాగే పరిచర్యకు, సంఘానికి ఓనర్ ఎవరు? నేను సంఘాన్ని కట్టాను కాబట్టి, సంఘం కోసం నేను త్యాగం చేశాను కాబట్టి, నాకు వచ్చే రాబడంతా సంఘం కోసం పెట్టాను కాబట్టి ఈ సంఘం నేను కష్టపడి కట్టుకున్నాను, నాది అని ఒక సేవకుడు అనడానికి లేదు. ఆ సంఘం కట్టే విషయంలో నీ జీవితాన్ని అర్పించుకొని త్యాగం చేసి నీ సమయం పెట్టి, నీ డబ్బు పెట్టి, నీ తలాంతులు ఉపయోగించి కట్టడం అది నీ భాగ్యం. దానివల్ల దేవుడు ఆశీర్వాదాలు నీకు ఉంటాయి. అంత మాత్రాన అది సంఘము నీది కాదు. ఎందుకు కాదంటే యేసు ప్రభు ఏమన్నాడంటే, మీరు యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుతూ ఉంటే, 4వ వచనం చదవండి. 5వ వచనం. 5 కాదు, 5వ వచనం. చదువు. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామములో పరిశుద్ధపరిచితిని. వారిని నీవు నాకు ఇచ్చావు కాబట్టి వారు నా వారు కాదు, వారు నీ వారైంది. ఇంకా నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. ఇలాగ చదువుతుంటే మొత్తంలో యేసు ప్రభు వాస్తవంగా యేసు ప్రభు అంటే త్రియేక దేవునిలో ఒకడు. యేసు క్రీస్తు ప్రభు దేవుడు, లోక రక్షకుడు అయినప్పటికీ నేను అధికారిని ఆయన అనట్లేదు. శరీరంతో ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు మాదిరి చూపడానికి యేసు క్రీస్తు ప్రభు అంటే తండ్రి ఓనర్. నీవు నాకు ఇచ్చావు,
మీరు నీ వారు, నీ వాక్యాన్ని ఇచ్చాను, నీ సత్యాన్ని ఇచ్చాను, నీ సత్యంలో నడిపించాను. మీరు నీ వారు కాదు, కావాలి కాదు. తండ్రి ఏమి చెప్తాడో అవే నేను చెప్పాను, తండ్రి ఏం బయలుపరిచాడో అవే నేను బోధించానని పలు సందర్భాల్లో ప్రభు చెప్తాను. కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఈ సంఘము అనేది, పరిచర్య అనేది, పార్ట్నర్షిప్ ఇండియా పరిచర్య నేను స్థాపించాను. దాని కొరకు దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈత మొక్కల్లో ఆ ఆస్తిని ఇప్పుడు అంచనా వేస్తే కనీసం 1 crore ప్రాపర్టీ ఉండొచ్చు. అది నాదని చెప్పడానికి కానీ, ఈ పరిచర్య నాదని చెప్పడానికి వాక్యానుసారంగా చూస్తే కాదు. వాక్యానుసారంగా దీన్ని అర్థం చేసుకుంటే ఇది మనిషిది కాదు, వ్యక్తిది కాదు, దేవునిది. దేవుని కుమారుడే నాది కాదు నీదన్నప్పుడు నేనేమండి, నన్ను మనుషులు ఎవరు కాబట్టి అది. రెండవదిగా చూస్తే సన్ ఇస్ ది స్టూవర్డ్ అండ్ ద ఓనర్. యేసుక్రీస్తు విషయంగా చూస్తుంటే యేసుక్రీస్తు స్టూవర్డ్ అంటే గృహ నిర్వాహకుడు. అంటే పనిని అప్పగించినప్పుడు దాని విషయంలో జాగ్రత్తగా నమ్మకంగా పని చేసేవాడు గృహ నిర్వాహకుడు, స్టూవర్డ్. అయితే యేసుక్రీస్తు కూడా ఉంది, ఆయన ఓనరు కూడా, ఆయన ఓనరు గృహ నిర్వాహకుడు. శిష్యులైన మనం, శిష్యులు అండ్ ద చర్చ్ ఆర్ గాడ్స్ పొసెషన్. Disciples and the church are God's possession, called to follow Jesus Christ as stewards. యేసుక్రీస్తు ఏ విధంగా గృహ నిర్వాహకుడిగా తండ్రిని సేవించాడు, అదే బాటలో మనము కూడా గృహ నిర్వాహకంలో నమ్మకంగా ఉంటూ ఆయన సేవించడానికి క్రీస్తు ప్రభు చేత పిలువబడ్డాను. ఈ నిర్గమకాండం 19:3 చదువుతుంటే దేవుని స్వాస్థ్యం. ఈ లోకంలో ఉన్న దేశాలు ఉన్నాయి, ఆ దేశాల్లో మీరు నాకు స్వకీయ సంపాద్యం, నా స్వాస్థ్యం అని ప్రభు అన్నాడు. మొదటి పేతురు 2:9 పేతురు ఏం చేశాడంటే, ఏర్పరచబడ్డ జనాంగము, రాజులనే సమూహము, దేవుని పరిశుద్ధ జనాంగము, దేవుని సొత్తైన ప్రజలు, దేవుని సొత్తు, విలువ పెట్టి కొనబడ్డ దేవుని బిడ్డలు, దేవుని సొత్తు. 1 కొరింథీ 6:20 ఉంటాం. కాబట్టి మనము, సేవకులు, శిష్యులు అందరూ కూడా దేవుని సొత్తు. దీని ప్రకారంగా చూస్తే మన పరిచర్యకు, మన సంఘాలకు అంతటికి ఓనర్ ఎవరంటే దేవుడు. క్రీస్తు ఏ విధంగా గుడ్ స్టూవర్డ్గా ఉన్నాడో మనము కూడా ఆయనను ఫాలో అవుతుంది. ఈ లోకంలో దేవుడి యొక్క ఆస్తి, దేవుడు సంపాదించుకున్న స్వాస్థ్యము, దేవుని పద్ధతిలో జీవిస్తూ సేవించడానికి పిలువబడ్డ దేవుని బిడ్డలు. నెక్స్ట్ చూసినట్లయితే ప్రొటెక్షన్ ఆఫ్ ది ఫెలోషిప్. సంఘాన్ని, దేవుని బిడ్డలను కాపాడే విషయంలో ఇక్కడ దేవుని ప్రొటెక్షన్ గా చూసినట్లయితే యోహాను సువార్త 1 యోహాను పత్రిక 2:15-17 వరకు చదివితే అక్కడ ఏముంటాయంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ ద వరల్డ్, లోకం నుండి వారిని కాపాడు తండ్రి అని యేసు ప్రభు ఈ ప్రాంతంలో చెప్తారు. 17:9 వివరించదండి. వారి
చూసినట్టయితే యేసు ప్రభు తండ్రికి ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, తండ్రి నీవు నాకు అప్పగించిన ఈ శిష్యులు నేను వారిని పిలిచి తర్పీదించి సేవ కొరకు బాధ్యతను అప్పగిస్తున్నాను. నేను నీ దగ్గరికి వచ్చే సమయం వచ్చింది. వారు ఈ లోక సంబంధాలు కాదు, కానీ ఈ లోకములో ఉన్నారు. కానీ వారిని నీవు భద్రపరచు, నీ నామముతో భద్రపరచు. నీ నామం అనగా నీ వాక్యముతో భద్రపరచు, పరిశుద్ధాత్మ శక్తితో భద్రపరచు. లోకము నుండి సాతాను యొక్క మోసకరమైన తంత్రాల నుండి వారిని కాపాడు. మొదటిది లోక పద్ధతుల నుండి లోకానుసారమైన విధంగా సేవ చేయకుండా, లోకానుసారంగా దేవుని బిడ్డలు జీవించకుండా. రెండవది సాతాను మోసకరమైన రీతిగా వారిని మోసం చేస్తాడు కాబట్టి అటువంటి సాతాను నుండి కాపాడదు. మూడవది వారి యొక్క సొంత బలహీనతల నుండి కూడా కాపాడు. వారి సొంత బలహీనతల్లో సెల్ఫిష్నెస్, సెల్ఫ్ గ్లోరీ, సెల్ఫ్ ఎగ్జాల్టేషన్. నేను గొప్ప స్పీకర్ని, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నాకు అది ఉంది, ఇది ఉందని ఇలాగ గొప్ప చెప్పుకొని ఎంతో మంది సేవకులు ఉన్నారు. వారు మార్గల్స్ పొందిన వాళ్ళే సేవ చేసేవారు, కానీ వారిలో ఉన్న బలహీనత ఏంటంటే ఎక్కువ సెల్ఫిష్నెస్, సెల్ఫ్ గ్లోరీ, సెల్ఫ్ ఎగ్జాల్టేషన్. వారి గురించి వాళ్ళు ఎక్కువగా చెప్పుకోరు, వాళ్ళ గురించి పాపులారిటీ కావాలి. ఇలాగా రకరకాలుగా లోకంలో ఉండేవాళ్ళు ఉన్నారు. అటువంటి పరిస్థితుల నుండి వాళ్ళని కాపాడు అని చెప్పి యేసు ప్రభు శిష్యుల కొరకు ప్రార్థన చేశాడు. ఈనాడు దేవుని సేవ చేసే సేవకుల కొరకును, సంఘాల కొరకును, విశ్వాసుల కొరకును యేసుక్రీస్తు ప్రభు అదే ప్రార్థన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఆయన ప్రార్థన చేయించు ఉన్నాడు. కాబట్టి ఇది రెండవ ప్రార్థన. ఈనాడు మనం కూడా దేవుని సన్నిధిలో మొదట మరణాన్ని మనం భద్రపరచుకుంటూ దేవుని చిత్తంలో జీవిస్తూ దేవుని సేవలో ముందుకు సాగిపోయే రీతిగా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుంటూ మనం భద్రపరచుకుంటూ ఆయన సేవలో పాల్గొనాలి. ఇక్కడ దేవుని సేవలో దేవుని బిడ్డలుగా జీవించేవారు, దేవుని సేవ చేసే వారిలో వాళ్ళ స్ట్రగుల్ ఉంటారు. స్ట్రగుల్ ఏంటంటే ఈ లిస్ట్ వచ్చేసి ఆత్మీయంగా జీవించడం, దైవ కేంద్రిత జీవితాన్ని జీవించడం. ఈ యొక్క లిస్ట్ వచ్చేసి విశ్వాసులే కానీ శరీరానుసారంగా జీవించుకుంటారు. విశ్వాసులే శరీరానుసారంగా జీవిస్తుంటారు. ఇక్కడ ఎక్కువ మంది వీటిలో శోధించబడి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ సేవ చేసే పరిస్థితులు రావడానికి అవకాశం. ఇక్కడ ఆత్మానుసారంగా జీవించేవాడు ట్రస్ట్ ఇన్ గాడ్, దేవుడిని విశ్వాసం ఉంచుతారు. శరీరానుసారంగా జీవించాడు ట్రస్ట్ ఆన్ ఓన్ టాలెంట్స్, వారికి ఉన్న తలాంతులు, జ్ఞానాన్ని బట్టి అనుభవం మీద ఆధారపడు. కానీ ఇక్కడ దే నో గాడ్ అండ్ పీపుల్, ఇక్కడ నోస్ పీపుల్ అండ్ స్కిల్స్. వాళ్ళకి ఉన్న తలాంతులను బట్టి వాడు సేవ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు. 3 సీక్స్ గాడ్స్ విల్, దేవుని చిత్తాన్ని వెతుకుతుంటారు. ఇక్కడ టేక్స్ దేర్ ఓన్ డెసిషన్. 4 హంబుల్స్, వినయంగా ఉంటారు. ఇక్కడ గర్వంగా ఉంటారు, ప్రౌడ్ అండ్ ఆరోగెంట్. 5 ఫాలోస్ గాడ్స్ మోడల్, యేసు ప్రభు జీవించిన మోడల్లో జీవించడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ క్రియేట్స్ మోర్ మోడల్స్. 6 ఎంజాయ్స్ ఒబేయింగ్ గాడ్, దేవుని ఆత్మదేవునికి లోబడే విషయంలో ఆనందిస్తారు. ఇక్కడ ఎంజాయ్స్ ఆర్డరింగ్ గాడ్, ఆర్డరింగ్ పీపుల్, మనుషులకి ఆర్డర్ ఇస్తే ఎంజాయ్ చేస్తారు. 7 లవ్స్ గాడ్ అండ్ అదర్స్, దేవుని ప్రేమిస్తారు, ఇతరులు కూడా ప్రేమిస్తారు. ఇక్కడ 6 ఓన్ మీ మైండ్, నేను నా ప్రాముఖ్యత, నా ఇంట్రెస్ట్ చూస్తాను. డిపెండ్స్ ఆన్ గాడ్, ఇక్కడ సెల్ఫ్ డిపెండెంట్, ఇక్కడ దేవుని మీద ఆధారపడతారు. ఇక్కడ వాళ్ళ మీద వాడు ఆధారపడతారు. వర్క్స్ టు మేక్ నాన్ గాడ్, దేవుని తెలియపరచాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ వర్క్స్ ఫర్ ఓన్ పాపులారిటీ, ఇక్కడ లివ్స్ ఫర్ గాడ్స్ గ్లోరీ, ఇక్కడ లివ్స్ ఫర్ సెల్ఫ్ గ్లోరీ. చాలా మంది నా చర్చ్ ఎంత పెద్ద చర్చ్, నా సంఘస్థులు ఎన్ని వేల మంది, భారతదేశంలో
ఆసియా ఖండంలో నాదే గొప్ప చర్చ్. నేను వారంలో ఎన్నిసార్లు టీవీలో మాట్లాడతాను, నేను ఏం చేస్తాను, ఇది చేస్తాను. అలా కొంతమంది రకరకాలుగా సెల్ఫ్ గ్లోరీ కోసం, సెల్ఫ్ పాపులారిటీ కోసం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అలాంటి డేంజర్ నుండి బయటపడాలని యేసు ప్రభు ఆనాడు ప్రార్థన చేశారు. ఇప్పుడు తండ్రి కృపాసనం గురించి ప్రార్థన చేస్తున్నాడు. మనం ఆ ప్రార్థనతో ఏకీభవించి మన జీవితాన్ని పరీక్షించుకొని జాగ్రత్తగా దేవుని వరకు జీవించాలి. తర్వాత సైంటిఫికేషన్ ఆఫ్ ద ఫెలోషిప్. ఆ ఫెలోషిప్ ని భద్రపరచడం, పరిశుద్ధంగా కాపాడడం. ఆ విషయంగా చూసినట్లయితే సైంటిఫికేషన్ ఆఫ్ ది డిసైపుల్స్ అండ్ ద మెంబర్స్ ఆఫ్ ది చర్చ్. ఒకటి, sanctification through the word of God, sanctification by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి చేత, దేవుని వాక్యం చేత దేవుని బిడ్డలను పవిత్రపరచడానికి యేసు ప్రభు తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్య భాగాలు ఇందాక మనము చదివాం. దేవుని బిడ్డలు పరిశుద్ధపరచబడాలంటే ఒకటి దేవుని వాక్యం ద్వారా, రెండు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా భద్రపరచబడి పవిత్రపరచబడి దేవుని కొరకు జీవిస్తూ సేవ చేయాలి. మొదటి పేతురు 1:5 ఏముందంటే, యు ఆర్ కెప్ట్ బై ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి చేత భద్రపరచబడుతున్న దేవుని బిడ్డలు భవిష్యత్తు కొరకు దేవుని శక్తి చేత భద్రపరుచున్న దేవుని బిడ్డలు అని చెప్పి పౌలంగా చెప్తాం. కాబట్టి దేవుని వాక్యం చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత పవిత్రంగా భద్రంగా భద్రపరిచే వాళ్ళను మనం. 4వ పాయింట్ చూస్తే యూనిటీ ఆఫ్ ద ఫెలోషిప్. సంఘములో, సహవాసాలలో దేవుడు కోరేది ఐక్యత. దేవుడు కోరేది ఐక్యత. ఇక్కడ ఈ వచనాలు 21వ వచనం నుంచి చదువుతూ ఉంటే అక్కడ యేసు ప్రభు ఏం ప్రార్థన చేస్తారంటే, తండ్రి నీవు నాలో, నేను నీలో ఉన్నలాగిన నేను వారిలో ఉంది. వారు ఇలాగా ఆ యొక్క ఐక్యతను యేసుక్రీస్తు ప్రభు బేస్ ఏం చెప్తున్నారంటే, త్రియేక దేవుడు ఆయనలో ఉన్న మోడల్ బేస్. ఆ త్రియేక దేవుడిలో నుండి యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడిగా వచ్చి ఆయన రక్షణ ద్వారా మనకు ఆయన ఆత్మశక్తిని మనకి ఇచ్చాడు. కాబట్టి ఆయన ఆత్మశక్తిని బట్టి క్రీస్తులో మనము ఏకీభవించాం. ఆత్మీయంగా క్రీస్తులో మనము యునైట్ అయ్యాం. అయితే ప్రతి ఒక్కరూ క్రీస్తులో యునైట్ అయినప్పుడు మనమందరం కూడా యునైట్ అయ్యాం, ఐక్యతలో చేర్చబడ్డాం. కాబట్టి ఐక్యత, తండ్రి కుమారుడు ఐక్యత, కుమారుడు శిష్యులలో ఐక్యత, శిష్యులు శిష్యుల్లో ఐక్యతగా ఉండాలని దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్. అలాగే పార్ట్నర్షిప్ ఇండియా సహవాసంలో మనమందరం కూడా ఒక కుటుంబం. పార్ట్నర్షిప్ ఇండియా అనేది ఒక కుటుంబం, ద ఫ్యామిలీ ఆఫ్ పార్ట్నర్షిప్ ఇండియా. అప్పుడే ద వరల్డ్ విల్ నో దట్ క్రైస్ట్ ఈస్ సెంట్ బై ది ఫాదర్. 23వ చూసినట్లయితే యేసుప్రభు ఏమిటంటే, లోకములో ఉన్నవారు నన్ను తండ్రి పంపించాడని నమ్మాలంటే శిష్యుల్లో, సంఘంలో, దేవుని బిడ్డల్లో ఈ యొక్క ఐక్యత ఉండాలి. అప్పుడే దేవుడు యేసుక్రీస్తుని లోకరక్షకుడిగా పంపించాడని లోకంలో ఉన్న వారికి అర్థమవుతారు అని చెప్పి ప్రభు ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఈ సమయంలో కొద్దిసేపు మనం ప్రార్థనలో పెడతాం. ఇక చూడండి, యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన నెరవేర్పు ఏం జరిగిందంటే, ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ప్రీస్ట్లీ ప్రేయర్ ఏం జరిగిందంటే, ఆయన యొక్క శిలువ కార్యం. ఆయన శిలువ కార్యం, ఈ శిలువ కార్యము ఎలా జరిగిందంటే, మహిమను వదిలి వినయం అనే మార్గం, హ్యూమిలిటీ, ద పాత్ ఆఫ్ హ్యూమిలిటీ అనే దాన్ని ఎన్నుకొని మొదటి స్టెప్ ఈ లెఫ్ట్ ద గ్లోరీ, మహిమను వదిలాడు. రెండో స్టెప్ కేమ్ యాజ్ ఎ మ్యాన్, మానవుడిగా వచ్చాడు. మూడో స్టెప్ బికేమ్ ఎ సర్వెంట్, దాసుని స్వరూపం దాచుకున్నాడు. నాలుగో స్టెప్ రిజెక్టెడ్ బై పీపుల్, మనుషుల చేత తిరస్కరించబడ్డాడు.
ఐదో స్టెప్ పర్సిక్యూటెడ్, హింసించబడ్డారు. మనుషుల చేత రకరకాలుగా ఆయన హింసించబడ్డారు. చివరికి హింసించబడి సిలువ వేయబడ్డారు. చివరికి క్రూసిఫైడ్ అండ్ గేవ్ హిస్ లైఫ్ టు గాడ్. చివరికి సిలువ వేయబడి సమాధికి వెళ్ళి మరణం పొంది మరణాన్ని జయించి సజీవుడిగా తిరిగి లేచి సువార్తను దేవునికి మహిమ కొరకు సువార్తను చేసి దేవుని యొక్క సన్నిధిలో ఆయన కుడిపార్శ్వన కూర్చొని రక్షణ ఇచ్చారు. కాబట్టి ఈ సమయంలో మనం ఈ యొక్క విలువైన సువార్త లోకానికి అందాలంటే మనకు సిలువ వేయబడక్కర్లేదు కానీ మోకాళ్ళ అనుభవం, సిలువ పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేసే అనుభవం, సంఘం కొరకు లోకంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేసేవారుగా దాన్ని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతుంది. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, వాటి గురించి ఆలోచిద్దాం. హౌ డు వి అండర్స్టాండ్ ద ఓనర్షిప్ ఆఫ్ ది మినిస్ట్రీ? వాట్ ఈస్ అవర్ రోల్ ఇన్ ద మినిస్ట్రీ? దేవుడు ఎవరు? ఓనర్షిప్ ఆఫ్ ద మినిస్ట్రీ. హౌ డు యు అండర్స్టాండ్ ది ఓనర్షిప్ ఆఫ్ ద మినిస్ట్రీ? పరిచర్యకు యజమాని ఎవరు? మనుష్య, దేవుడా? అయితే దానిలో మన పాత్ర ఏంటి? దేవుని పరిచర్యలో మంచి గృహ నిర్వాహకులుగా దేవుడు పని చేయాలి. దేవుడు అర్పించిన సేవకులైతే సంఘాన్ని కాపాడే విషయంలో, సభ్యులైతే ఆ సేవకులతో కలిసి స్థానిక సంఘాన్ని కట్టే విషయంలో దేవుడు మనకి ఇచ్చిన తలాంతులను బట్టి, బాధ్యతలను బట్టి మనకు సహకరిస్తూ కలిసి ఇక సేవలో ముందుకు సాగిపోవాలి. రెండవది, ఆర్ వి ప్రొటెక్టెడ్ as a fellowship from the dangers mentioned above? అపవాది ద్వారా, మన శరీరం ద్వారా, లోక పద్ధతుల ద్వారా మనం ప్రొటెక్ట్ చేయబడి దేవుని కొరకు జీవిస్తున్నాము. Do we understand the basis and the biblical model of the fellowship? దేవుని వాక్యంలో ఉన్న ఆ యొక్క మోడల్ ఫెలోషిప్, ముఖ్యంగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుని ఉన్న ఐక్యత, సహవాసం అలాంటిది మనలో ఉన్నది. ఆర్ వి అప్లైయింగ్ దీస్ బిబ్లికల్ లెసన్స్ టు అవర్ ఫెలోషిప్? సంఘాలకు అటువంటి సహవాసం, ఐక్యత కలిగి ఉండేలాగా మనము అనుభవించుకుంటున్నాం. Do we experience the sanctifying work of God through the word of God, through the Holy Spirit and prayer? దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, ప్రార్థన ద్వారా ఆ యొక్క పరిశుద్ధత అనేది మనకి జీవితాల్లో అనుభవిస్తున్నాం. How can we improve the quality of life, relationships and unity in our fellowship? ఇలాంటి క్వాలిటీ కలిగిన జీవితం జీవించడానికి, మంచి సంబంధాలు కలిగి ఉండడానికి, సంఘ సహవాసంలో ఐక్యత కలిగి దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేయి పట్టుకొని సేవలో ముందుకు సాగిపోవడానికి మనం ఆ విధంగా వెళ్ళాలి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మన జీవితాన్ని పరీక్షించుకొని దేవుని సేవలో దేవుడు పిలిచిన పిలుపుకు నమ్మకంగా జీవిస్తూ ఆయన సేవలో ముందుకు సాగిపోవాలి. మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘం కొరకు, శిష్యుల కొరకు, మనందరి కొరకు. మనం కూడా సంఘం కొరకు ప్రార్థించాలని, ప్రభు యొక్క సేవలో నమ్మకమైన మన వారిగా ఉండాలని ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాం. కాబట్టి ఆ విధంగా జీవించడంలో, ఆయన సేవ చేయడంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించింది.